మహారాణి నాయకీదేవి ఎడారి మదోన్మత్తుణ్ణి మోకరిల్లించిన వీరనారీ కథ. గుజరాత్ నేలపై సూర్యుడు కాస్త బంగారు వెలుగులు చిందిస్తున్న ఉదయం. రాజధాని అనాహిలపాతకలో ఒక విశేషమైన ఉత్సాహం, కానీ లోపల ఎక్కడో ఒక కలవరం. కారణం, దూరపు ఎడారుల నుండి ఒక భయంకరమైన ముస్లిం మతోన్మాది మహమ్మద్ ఘోరీ తన యుద్ధ ఏనుగులు ఇనుప సైన్యంతో దూసుకొస్తున్నాడు. ఆ సమయానికి సోలంకి రాజ్యానికి రాజు ములరాజు, కానీ వయసు మాత్రం చిన్నది. సింహాసనం వెనుక అసలు శక్తి ఆయన తల్లి మహారాణి నాయకీదేవి. గోవా నేలలో జన్మించిన కదంబ వంశపు కూతురు, చాళుక్య రాజవంశపు కోడలు. సింహాసనంపై రాణి కిరీటాన్ని ధరించిన ఆమె కళ్ళల్లో ఒక్క మాట: నా నేలపై ఎవరు పాదం పెట్టి వెళ్ళరాదు. యుద్ధ ప్రణాళిక. ఆమె శత్రువుని ఎదుర్కొనే స్థలం సుగుటిగా ఎంచుకుంటుంది. మౌంట్ అబూ పాదాల దగ్గర ఉన్న గదరఘట్ట కొండలు, నేటి క్యారా. ఆ ప్రాంతాన్ని రణరంగానికి అద్భుతం. కొండల చుట్టూ సైన్యాన్ని దాచిపెట్టి మధ్యలో శత్రువును ఇరుకుని పెట్టే ప్రణాళిక వేసింది. యుద్ధం మొదలు. ఘోరీ సైన్యం ఇనుపకత్తుల్ని మెరిపిస్తూ, ఏనుగులు గర్జిస్తూ దూసుకొస్తుంటే నాయకీదేవి తన చిన్న వయస్కుడు కుమారుడు ములరాజా తీసుకొని ఆయనతో పాటు గుర్రం మీద నిలబడి ఒక గర్జన ఇచ్చింది: హరహర మహాదేవ అని. సంఖ్యలో తక్కువైన ఉత్సాహంలో ఎత్తైన హిందూ సైన్యం శత్రువును గడగడలాడించింది. ఘోరీకి దెబ్బ. ఘోరీ ఏనుగులు ముందుకు రావడమే గుజరాత్ సైనికులు పొగలు, బాణాలు, ముళ్లతో వాటిని వెనక్కు నెట్టేశారు. కొండల మధ్య ఇరుక్కున్న ఘోరీ సైన్యం నాయకీదేవి దళాల ధాటికి తట్టుకోలేక చిత్తుగా ఓడిపోయింది. క్షమాభిక్ష. ఘోరీ తన ప్రాణాల కోసం బతిమిలాడాడు. హిందూ ధర్మం ప్రకారం మహారాణి అతన్ని క్షమించింది. ఈ ఒక్క నిర్ణయం చరిత్ర దిశనే మార్చేసింది. ఎందుకంటే బ్రతికిపోయిన ఘోరీ తిరిగి వచ్చి మరిన్ని దాడులు చేశాడు. చరిత్రలో చిరస్మరణీయమైన క్షణం ఈ యుద్ధం. కసహరాదా యుద్ధం. హిందూ వీరనారి ఓ ఎడారి మతోన్మాదుని ఎలా మోకరిల్లించిందో సాక్ష్యంగా నిలిచిపోయింది. గుజరాత్ శాసనాలు చెప్తున్నాయి, ములరాజా పాలనలో ఒక స్త్రీ కూడా అమీర్ను ఓడించగలదు అని. మహారాణి నాయకీదేవి పేరు నేటి పాఠ్యపుస్తకాల్లో పెద్దగా లేకపోయినా గుజరాత్ గాలి ఇప్పటికీ చెప్తోంది. ఆమె కత్తి మెరుపు, ఆమె ధైర్యం చరిత్రలో అజరామరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.